ఈజీ అండ్ క్విక్ లంచ్ బాక్స్ రెసిపీని అయితే మనము ఈ వీడియోలో చూసేద్దాము. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇది డిన్నర్, బ్రేక్ఫాస్ట్, లంచ్లోకి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ చాలా యమ్మీగా కూడా ఉంటుంది. అదేంటో కాదండి, గోంగూర రైస్. అండ్ ఫస్ట్ మనం ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేయించుకోవాలి. అవి కొద్దిగా వేగిన తర్వాత 10-12 ఎండుమిర్చి తీసుకోవాలి. ఇక్కడ మమ్మీ వచ్చేసి 2 గ్లాసెస్ బియ్యానికి చేస్తున్నారు. మీరు కొంచెం స్పైసీ ఎక్కువ తింటారంటే ఇంకొన్ని ఎండుమిర్చి వేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటన్నిటిని ఒక బ్లెండర్లోకి తీసుకొని 2 మీడియం కట్టల గోంగూరని మంచిగా అదే కడాయిలో ఉడకపెట్టుకోవాలి. పర్ఫెక్ట్గా కుక్ అయిన గోంగూరను కూడా ఎండుమిర్చి పౌడర్లో ఒక్కసారి వేసేసుకొని పల్స్ లాగా ఇచ్చుకొని ఆ పేస్ట్ని మనమైతే వేడి అన్నంలో కొంచెం పసుపు వేసుకొని అలా పసుపుతో కలిపిన తర్వాత ప్రిపేర్ చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసి అన్నానికి బాగా పట్టనివ్వాలండి. నెక్స్ట్ ఇక్కడ మనము గోంగూర పులిహోరకి పోపు పెట్టేసుకోవడమే. ఈ పోపులోకి తాలింపు గింజలు, పల్లీలు ఇవన్నీ వేసేసుకొని బాగా వేగిన తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఇంగువ, ఇది కూడా వేసేసుకొని పోపు బాగా వేగనిచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న అన్నంలోకి పోపు వేసేసుకొని మంచిగా పులిహోర లాగా కలిపేసుకోవడమే. ఇది మెయిన్గా వేడి అన్నంతో చేసుకుంటేనే బాగుంటుందండి, లెఫ్ట్ ఓవర్ రైస్ కంటే. సో డెఫినెట్గా మీరు కూడా ఈసారి ఈ రెసిపీని ట్రై చేసేయండి.